హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడక్కడ పెళ్లి కూతుర్ని మండపం మీదకి తీసుకువెళ్తున్నారని అనుకుంటున్నారా? అస్సలు అనుకోకండి. ఎందుకంటే అది కాదు కాబట్టి. హల్దీ సెలబ్రేట్ చేయడానికి తీసుకెళ్తున్నారు. హల్దీ సెలబ్రేట్ చేయడానికి కూడా చూసారా ఎంత గ్రాండ్‌గా డెకరేట్ చేసి ఫ్లవర్స్‌తో ఆ చుడీ గ్రాండ్‌గా ఉండే చుడీ ఒకటి తీసుకొని ఎలా తీసుకెళ్తున్నారో వారి రిలేటివ్స్ పిల్లలందరూ. ఆ బ్రైడ్ మా ఫ్రెండ్ అనమాట. చాలా క్యూట్‌గా రెడీ చేశారు. సో, వాళ్ళకి చూసారా ఎంత చక్కగా తీసుకెళ్తున్నారో. అండ్ అది మనకంటే క్రిస్టియన్స్‌కి హల్దీ ఎలా సెలబ్రేట్ చేస్తారో, ఎట్లా తీసుకెళ్తారో అయన్నీ మనకు తెలుసు. హిందూస్‌కి ఎలా చేస్తారో అదంతా మనకు తెలుసు. కానీ ముస్లిమ్స్‌ది ఎట్లా జరుగుతదంటే నైట్ 1:00కి జరుగుతుందక్కడ తెలుసా? మార్నింగ్ కూడా కాదు. ఎర్లీ మార్నింగ్ అస్సలు కాదు. మిడ్‌నైట్ జరుగుతుంది. వాళ్ళు మిడ్‌నైటే సెలబ్రేట్ చేసుకుంటారంట. వన్స్ ఈ హల్దీలో కొన్ని వాళ్ళ రిచువల్స్ అయిన తర్వాత మెహందీ జరుగుతదంట. అది అయిన తర్వాత హల్దీ చేస్తారంట. సంగీత్ చాలా అంటే చాలా బాగా ఉందనమాట. నైట్ అంతా ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్. తనని గూడా చాలా బాగా చూపిచ్చారు గూడా. పాపం చాలా ఓపిక చేసుకొని ఉండింది. అట్ ఏ టైమ్ చాలా బావుంది. ప్లస్ నైట్ అయినా సరే అందరూ వచ్చి ఏ ఒక్కరు నార్మల్‌గా ఉండకోకుండా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. ఫ్రెండ్స్‌గా మేము గూడా వెళ్తే తను చాలా హ్యాపీ. సో, మీకు అందరిది తెలుసు. ఇది ఎలా పిలుస్తారో మీకు తెలీదు కాబట్టి మీకోసం ఈ చిన్న వీడియో.